హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ టుడే పాడ్కాస్ట్. టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ ఆల్. లో ఫీల్ హై హీల్. రైమింగ్ ఆల్రెడీ మేకింగ్ మీ వెరీ హ్యాపీ. సో మనం ఎప్పుడు హైగా ఉండాలి. హైగా ఉండమంటే హై ఫీల్లో ఉండడం అనేదే కాదు, కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం లో ఫీల్ వస్తుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మన దేవుడు మనల్ని హీల్ చేయగలవాడు. మనం ఎప్పుడు లో ఫీల్లో వెళ్ళినా ఆయన హై హీల్ ఇవ్వగలవాడు. సరే చెప్పండి, నిజంగా ఎప్పుడైనా మీరు ఇలా అనుకున్నారా? ఏది బాగా జరగడం లేదు, నన్ను ఎవరు కేర్ చేయడం లేదు, నేను అలోనబ్బా, నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరి దాన్ని, నాకు ఎవ్వరూ లేరు, అన్నీ నాకే జరుగుతున్నాయి, అన్నీ నా మీదకి వస్తున్నాయి అని అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, ఈ మూమెంట్స్ అన్నీ మనందరికీ వస్తాయి. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం కానీ, జాబ్లో రిజెక్ట్ అవ్వడం కానీ, ఫ్రెండ్స్ చేత ఇగ్నోర్ చేయబడడం కానీ, పేరెంట్స్ తిట్టడం కానీ, లిస్ట్ అనేది చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ ఇది. ఆ టైంలో మనకు ఒకే ఒక థాట్, అదేంటంటే డిప్రెషన్లోకి వెళ్తాం, లో ఫీల్లోకి వెళ్తాం. ఫ్రెండ్స్, బైబిల్లో కూడా హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పబడిన వారు లో ఫీల్లోకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఒకటి చూస్తే ఏలియా, ద గ్రేట్ ప్రాఫిట్ కదా, వారి లోకం నుండి అగ్ని దించిన వాడు, కర్మేలు పర్వతం మీద కల్లారా అద్భుతాన్ని, నమ్మని వారికి కూడా అద్భుతాన్ని కల్లారా చూపించినవాడు. కానీ తర్వాత యెజబెల్ భయపడితే వెంటనే పారిపోయాడు, లో ఫీల్లోకి వెళ్ళిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, హోప్ అనేది లేకుండా వెళ్ళిపోయాడు. దేవా, నేను చాలా అనుకుంటున్నా, ఐ వాంట్ టు డై అన్నాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. తన దూతను పంపించాడు, ఆహారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఒక కొత్త మిషన్ ఆయనకి ఇచ్చి పంపించాడు. మీనింగ్ ఏంటంటే లో ఫీల్ డిప్రెషన్ అనేది పర్మనెంట్ కాదు. గాడ్ విల్ హీల్ యూ ఎనీ మూమెంట్. బైబిల్లో కూడా ఒక వర్స్ ఉంది కదా, కీర్తన 34:18, విరిగిన హృదయములు గల వారికి యెహోవా ఆసన్నుడు అంటుంది. అంటే మనం లోలో ఉన్నప్పుడు, మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు గాడ్ ఈజ్ సూపర్ క్లోజ్. ఆయన అతి సమీపంగా మన దగ్గరలో ఉంటాడు. ఎంత దగ్గరలో ఉంటాడు, అంత దగ్గరలో ఉంటాడు. మనం లోలోకి వెళ్ళినప్పుడు, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆయన కన్ని పెట్టుకొని అంత ఆసన్నంగా ఉంటాడు, అంత సమీపంగా ఉంటాడు, అంత సూపర్ క్లోజ్గా ఆయన మనతో ఉంటాడు. దిస్ ఈజ్ సూపర్. ఓకే ఫ్రెండ్స్, వెన్ లో ఫీల్ కమ్స్ మనం ఏం చేయాలి అంటే స్మాల్ ప్రేయర్. పెద్ద పదాలు అవసరం లేదు మనకి. జస్ట్ సే, దేవా నన్ను బలపరచు, దేవా నన్ను లేవనెత్తు. చిన్న మాట చెప్పుకుంటే చాలా ఆయనతో. మాత్రమే కాదు, ఆయన గురించిన పాటలు వినడం, పాడుకోవడం, మన సోల్ అనేది రిఫ్రెష్ అవుతుంది. వన్ సాంగ్ ఇట్ సెల్ఫ్ మన మూడ్ మొత్తాన్ని షిఫ్ట్ చేసేస్తుంది. ఇట్స్ మై గ్యారంటీ. మాత్రమే కాదు, అట్లే ఒంటరిగా కూర్చొని వెళ్ళిపోవడం కాదు, కానీ మనకు ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు, ఎవరో ఒకరు, బిలీవర్స్ అయినా సరే, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకరిని పెట్టుకొని వారికి షేర్ చేసుకుంటే మన బర్త్డే అనేది సగం పోతుంది అక్కడే. అంతేకాదు, నీకు జీవితంలో ఏది బ్లెస్సింగ్ అనిపించినా ఒక నోట్ తీసుకొని నోట్లో రాసుకోండి. అది చిన్న బ్లెస్సింగ్ అయినా సరే, ఈవెన్ ఆయన నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని, ఆయనకి ఇచ్చిన మంచి ఫ్యామిలీని, ఈవెన్ నీకు ప్రతిరోజు ఉదయం తింటున్నా మంచి బ్రేక్ఫాస్ట్ని బట్టి కూడా ఆయనకి స్తోత్రం చెప్పి ఒక నోట్ రాసుకో. ఆయన చేసిన బ్లెస్సింగ్స్ ఇవి నా లైఫ్లో అని. అవి చూసినప్పుడు నీ లో ఫీల్ అనేది సగం పోతుంది. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, లో ఫీల్ హై హీల్. మన దేవుడు వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దట్, టర్నింగ్ సాడ్నెస్ ఇంటూ గ్లాడ్నెస్, టర్నింగ్ యువర్ సారో ఇంటూ బ్లెస్సింగ్, టర్నింగ్ యువర్ సాడ్నెస్ ఇంటూ హ్యాపీనెస్. మీరు డౌన్లో ఉన్నా, లోలో ఉన్నా, టుమారో మీరు స్ట్రాంగెస్ట్ గ్రౌండ్ మీద ఉంటారు. డిప్రెషన్ అనేది ఒక కామ మాత్రమే, దట్ ఈస్ నాట్ ఏ ఫుల్ స్టాప్. సో ఫ్రెండ్స్, టుడేస్ రిమైండర్, లో ఫీల్ వచ్చిందా, డోంట్ వరీ, హై హీల్ వస్తుందనేది మాత్రం గుర్తుపెట్టుకో. గాడ్ ఈజ్ యువర్ లిఫ్ట్, గాడ్ ఈజ్ యువర్ హీలర్, గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్.